రెగ్యులర్గా రీల్స్ చేయొద్దండి. రెగ్యులర్గా మ్యాక్సిమం రీల్ చూస్తే ఏదో ఒకటి ఇమిడియేట్ చేస్తూనే ఉంటుంది. ఇమిడియేట్ చేస్తుంటారు కానీ కొత్త తరం చాలా తక్కువ మనం చూసేది. కొత్త తరంగా థింక్ చేయండి, ఇన్నోవేటివ్గా థింక్ చేయండి. ఆ ఇన్నోవేటివ్నెస్ మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. అంటే లక్ష కోట్లలో మనము ఒక డిఫరెంట్గా చేయగలిగితే, అందరికన్నా భిన్నంగా చేయగలిగితే మన వ్యూవర్స్ సపోర్ట్ మనకు ఉంటారు. వ్యూవర్స్ ఇంక్లూడింగ్ పెద్ద పెద్ద ఆర్టిస్టులు, పెద్ద పెద్ద డైరెక్టర్స్, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ అందరి కంట్లో పడతాం. అట్లాంటి రీల్స్ థింక్ చేయండి. కొత్తగా ఏం చేయాలి? ఈ రెగ్యులర్ ఎంటర్టైన్మెంట్ పార్ట్ రెగ్యులర్గా మనం చేసుకుని ఉంటాం. ఈ సినిమా పార్ట్ నుంచి, ఆ సినిమా పార్ట్ నుంచి. ఇప్పుడు నేను చూస్తాను నాగార్జున గారిని ఇమిటేట్ చేయడం, చిరంజీవి గారిని ఇమిటేట్ చేయడం, ఇవన్నీ ఉండాల్సిందే. ఎంటర్టైన్మెంట్ కావాలి. ఎంటర్టైన్మెంట్తో పాటు థింక్ చేయండి. కొత్తగా ఏం చేయగలుగుతాం? అది మెసేజ్ ఓరియంటెడ్గా ఉంది. అది ఎట్లా ఏదైనా ఏ రూపమన్నా ఉంది. బట్ ఇన్నోవేటివ్గా చేయగలిగితేనే ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ సక్సెస్ అవుతారు. సక్సెస్ మాత్రం కాదు, ఇది ఈజ్ అ వెరీ బిగ్ మీడియా. రోజుకి 1 లక్ష మంది వస్తున్నారు ఇన్ఫ్లుయెన్సర్స్. ఎవ్రీడే పుట్టుకొస్తూనే ఉన్నారు కొత్తగా. ఈ కాంపిటీషన్లో నిలబడాలంటే మీ దగ్గర కొత్త తరం ఉండాలి, ఒక ఇన్నోవేటివ్గా ఉండాలి. అందరూ థింక్ చేయండి. అప్పుడు లాంగ్ స్టాండ్ మనము ఇన్ఫ్లుయెన్స్గా ఉండగలుగుతాం, సోషల్ మీడియాలో ఉండగలుగుతాం. టాప్లో ఎప్పుడో ఉండాలనుకున్నప్పుడు మనకు ఖచ్చితంగా ఇట్లాంటి ఇన్నోవేటివ్గా థింక్ చేయడం అనేది. హలో, ఒక 2 minutes సైలెన్స్గా ఉండండి, అయిపోయింది ప్లీజ్. సో స్వామి చెప్పినట్లు డెఫినెట్గా 2 minutes అయిపోయింది. మంచి టాలెంట్స్ని నేను కూడా ఇప్పుడే కస్తూరి అని చెప్పి ఒక థ్రిల్లర్ హారర్ మూవీ చేస్తున్నా. పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది. మోస్ట్లీ తెలుగులో కూడా డబ్ అవుతుంది మూవీ. మే ఎండ్ కానీ జూన్లో రిలీజ్ అవుతూ ఉంది. ఆ ఫిలింలో తంబి రామయ్య గారు, యోగి బాబు, మెయిన్గా సముద్రకని గారు ఆయన యాక్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ డైరెక్ట్ ఫిలిం సముద్రకని గారితో తమిళ్లో చేస్తున్నా. మళ్ళీ వారు రికమెండ్ చేసి తెలుగులో ఇంకొక ఫిలిం చేస్తున్నా. సో ఖచ్చితంగా మా తెలుగులో డబ్బా ఎప్పుడు తిరుపతిలో ఒక పెద్ద ఫంక్షన్ అనుకున్నాం. ఆ ఫంక్షన్ మిమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేస్తాను, మీరు అందరు రావాలి. మా ఫిలింని